నమస్తే. ఈరోజు ఇక్కడ ఈ వెదురు బొంగు కర్రలన్నీ పాతుకుంటూ స్టేకింగ్ సెటప్ చేస్తున్నారు. మన వెనకాల కనబడుతున్న వాళ్ళు మొత్తం అంతా కూడా ఇలాంటి ప్లాస్టిక్ వైరు, అదేవిధంగా ఈ వెదురు బొంగులు మొత్తము 10 నుంచి 12 అడుగుల పొడవు ఉన్న వెదురు బొంగులు లోపలికి పాతుకుంటున్నారు. ఇక్కడ మధ్యలో కింద మొత్తం 5 భాగాలుగా వైరు చుట్టుకుంటున్నారు. దీంతో పాటుగా సిల్క్ వైర్ కూడా చుట్టుతున్నారు. మొత్తం ఈ స్టేకింగ్ చేసే పనిని చేపడుతున్న వాళ్ళు మొత్తం అంతా కూడా ఇక్కడ ఉన్నారు. వారితో మాట్లాడదాం. స్టేకింగ్ సెటప్ చేసి ఇవ్వడానికి ఎకరానికి ఎంత ఛార్జ్ చేస్తున్నారు, ఒకవేళ రైతు ఈ కర్రలు కానీ ఈ మెటీరియల్ అంతా కూడా తెచ్చుకోవాలి, ఈ వైర్లన్నీ తెచ్చుకోవాలనుకుంటే ఎంత ఖర్చు అవుతుందనే పూర్తి స్థాయి సమాచారం ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన రైతన్నలకు బంధువిది రైతు బడి రైతు బడి ఇది రాజేంద్రుడి రైతు బడి. మనతో పాటు బెజవాడ ప్రశాంత్ గౌడ్ గారు ఉన్నారు. మొత్తం ఈ కర్రలు వాతతో స్టేకింగ్ చేస్తున్న ఈ టీంకి అంతా కూడా తను మేస్త్రిగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. మొత్తం ఈ 1 ఎకరం భూమిలో ఈ కర్రలు పాతడం కోసము వాళ్ళు ఎంత ఛార్జ్ తీసుకుంటారు, అంటే ఈ వైరింగ్ కట్టుకోవడం కానీ మొత్తం ఏ పనులు చేస్తారు, మొత్తం దీనికి ఎంత ఛార్జ్ చేస్తారు, ఎక్కడెక్కడ వాళ్ళు ఈ పనులు చేపడుతున్నారనే పూర్తి సమాచారం వారిని అడిగి తెలుసుకుందాం. దీనికి రైతులు పాతుకుంటే కూడా కర్రలకు కానీ వైర్లకు కానీ ఎంత ఖర్చు అవుతుందనే విషయాన్ని కూడా వారికి అవగాహన ఉంది కాబట్టి దాన్ని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం ఉన్న ఈ ఊరు నల్లగొండ జిల్లా మాడుగులపల్లి మండలంలోని ధర్మాపురం గ్రామం ఇది. వారితో మాట్లాడి ఏ ప్రాంతాల్లో ఈ పనులు చేస్తున్నారనే విషయాన్ని కూడా మనం అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. మీరు ఎన్ని సంవత్సరాలుగా ఈ కర్రలు పాతే పని చేస్తున్నారు? అంటే ఈ స్టేకింగ్ కర్రలు కదా ఇవి? స్టేకింగ్ ఇప్పుడు 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు. మీరు కూడా సొంతంగా వ్యవసాయం కూడా చేస్తారు కదా? గతంలో మన రైతు బడిలో కూడా వారి వ్యవసాయ అనుభవాన్ని మనతో పంచుకున్నారు. పని లేని సీజన్లలో ఇట్లాంటి కర్రలు పాతడం కానీ కొమ్మలు కత్తిరించే పనులు కానీ చేసేటట్టున్నారు కదా. ఇప్పుడు ఈ కర్రలు పాతే పని స్టేకింగ్ అంటే సాధారణంగా ఏ పంటల కోసం ఇట్లా పాతుకుంటుంటారు? ఇది మొట్టమొదట మేము టమాటా వేసినాం. టమాటా నేను మొదట మీరు సాగు చేసినప్పుడే? నేను సాగు చేసినప్పుడు 1 ఎకరం వేసినాం. మా తమ్ముడు 1 ఎకరం వేసిండు, 2 ఎకరాలు వేసినాం. ఆ టమాటా కర్ర మేమే సొంతంగా తీసుకొచ్చి మేమే సొంతంగా పాతుకొని చేసుకున్నాం. ఎదురు బొంగులు. అయితే దాంతో మాకు అనుభవం వచ్చింది. అయితే మామూలు సమయంలో వ్యవసాయం నేను యాక్చువల్గా తాటి చెట్లు కూడా ఎక్కుతారు, కళ్ళు గీయడం. అది అయిపోయిన తర్వాత బత్తాయి చెట్లు కొమ్మలు కట్ చేస్తాం అన్నట్టు. అయితే దాంతో పాటు నేను ఈ ధర్మాపురం గ్రామంలో కూరగాయలు వేస్తుంటే వాళ్ళని చూసి నేను కూడా టమాటా పక్కూరు టమాటా వేసినప్పుడు ఆ కర్ర నా సొంతంగా తెచ్చుకొని నాతో పాటు పని చేసే వాళ్ళు ఉంటారు కదా బత్తాయి చెట్లు, అలా దగ్గర పెట్టుకొని టమాటా కర్ర నేనే పాతుకున్నాను. మేమే పాతుకొని టమాటా కూడా వేసేది. అట్లా ఒక 4-5 సంవత్సరాలు స్టెప్ బై స్టెప్ టమాటా మీకు అలవాటు అయిపోయింది. తర్వాత ఈ కర్రలు పాతడం వేరే రైతులకు కూడా అవసరం ఉంటే మనం ఎందుకు పాతీయకూడదు అనేది మీరు చేస్తున్నారు. అయితే బత్తాయి చెట్లు కట్ చేసినప్పుడు ఏమైతే అంటే వర్షాలు పడతాయి కదా, వర్షాలు పడ్డప్పుడు మాకు టైం ఖాళీగా ఉంటాం కదా. వర్షాకాలంలో బత్తాయి మొక్కలు చేయించినప్పుడు చాలా మంది ఏంటంటే జూలై, ఆగస్టు, సెప్టెంబర్లో టమాటా వేస్తుంటారు. వేసినప్పుడు ఆ టైంలో వేసేట వాళ్ళకి ఏంటంటే రేటు కలిసి వస్తుంది. అయితే మనం వేసిన అనుభవంతో టమాటా కర్ర కూడా పాతడం మేము స్టార్ట్ చేసాం. టమాటాకైనా ఇప్పుడు ఇక్కడ వేసుకున్న పంట వేరేది ఉన్నట్టుంది. అయితే టమాటా ఒకటే కాదు, స్ట్రైకింగ్ అంటే కర్రతోటి పాతది. టమాటా ఒకటి, కాకర కూడా వేసిన నేను నా సొంతంగా. కాకర ఒకటి, బీర, ఈ మూడు తర్వాత ఆనప సొర ఉంటది, అది కూడా అంటే బరువు ఆపుతుందా? సొరకాయ ఎక్కువ బరువు వస్తాయి కదా, ఆపుతుంది. స్టేకింగ్ మీద టమాటా కానీ తర్వాత ఇప్పుడు మీరు అన్నట్టు బీర, కాకర, సొరకాయ, ఆనపకాయ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. అయితే ఇప్పుడు 1 ఎకరంలో కర్రలు పాతాలంటే మీకు కర్రల ఖర్చు ఎంత అవుతుందో తెలుసు, మీరు ఎంత ఛార్జ్ చేస్తున్నారో తెలుసు. ఫస్ట్ అసలు మీరు ఇంతమంది మనుషులు వచ్చి 1 ఎకరంలో కర్రలు పాతడం కోసం ఎంత ఛార్జ్ తీసుకుంటారు రైతు నుంచి? ఎకరానికి వచ్చేసి 10,000 రూపాయలు డిమాండ్. ఎకరానికి 10,000 రూపాయలు తీసుకొని పని చేసి పెట్టిపోతారు. అంటే 12,000 అంటే డిమాండ్ సీజన్ బట్టి. పనికాలం ఎక్కువ అయితేనేమో 12,000 వరకు, కొంచెం అంటే తక్కువ భూమి ఉండి పనికి రమ్మంటేనేమో 10,000 తీసుకుంటారు. 10,000 లేకుంటేనే కూలీ ఇస్తా అన్నా కూడా రోజువారీ కూలీ రోజు 1,000 రూపాయలు. ఉదయం 9 గంటలకు వచ్చి సాయంత్రం 5 వరకు. అట్లా కూలీ వారిగా కావాలన్నా రోజువారీ కూలీ కింద చేస్తారు. లేదు ఎకరం లెక్కన చేయమన్నా కూడా అక్కడ ఉండే మొత్తం విస్తీర్ణాన్ని బట్టి మాట్లాడుకొని చేస్తారు. ఓకే. అసలు అంటే మెటీరియల్ అంతా రైతుదేనా? మెటీరియల్ రైతుదే, కర్ర రైతుదే, వైరు రైతుదే. అంతవరకు మా దగ్గర కట్టర్లు అవి ఉంటాయి, మేము వాటితో చేసుకుంటాం. గడ్డపారలు మేము తెచ్చుకుంటాం. కర్రలు మాత్రం ఆయన ఇస్తాడు. కర్రల కటింగ్ కూడా రైతే చేసి ఇస్తారా? రైతే చేసుకోవాలి, మేము చేయం కదా. ఇప్పుడు సో మీరు 10-12 వేలు తీసుకుంటున్నారు మీరు. ఓకే, అసలు రైతుకి ఎంత ఖర్చు వస్తుంది ఇట్లా స్టేకింగ్ చేసుకోవాలి, కర్రలు పాతుకోవాలంటే మొత్తము? అంటే ఎకరానికి వచ్చేసి ఒక 2,000 కర్రలు వేసుకోవాలి.
ఎకరానికి 2000 కర్రలు 2000 కర్రలు సుమారుగా. సరే ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు, ఎందుకంటే అటు సపోర్టింగ్ చివర్లకు అటు సపోర్టింగ్ 4 కర్రలు. ఒక్కొక్కరు అయితే ఏం చేస్తాడంటే 4 పడుతున్నాయి అని చెప్పేసి ఒక కర్ర వేస్తాడు, అటు మళ్ళీ వెనకకు సపోర్టింగ్ చిన్న మేకు కర్రలు ఉంటాయి, అవి వేసుకోవాలి. అది వేసిన తర్వాత అట్లా దాన్ని బట్టి మనకు ఒక రైతు ఏం చేస్తాడంటే కర్రలు ఎక్కువ పడతాయంటే గ్యాప్ 10 ఫీట్లు 12 ఫీట్లు పెడతాడు, ఒక రైతు అయితేనే 7-8 ఫీట్లు పెడతాడు. అట్లా దాన్ని బట్టి మనం కొంచెం అందుకే నేను దూరం ఎంత పెట్టుకుంటారు దాన్ని బట్టి. ఇప్పుడు ఇక్కడ ఎంత పెట్టుకున్నారు రైతు? 10 ఫీట్లు పెట్టి సాలుకు మధ్యన 10 పొడవులా 10 ఫీట్లు. ఇటు వరుసకు ఇట్లా వరుసకు ఒక 4-5 ఫీట్లు, 5-6 అడుగుల వరకు. ఓకే, ఒకటే వరుస వేసుకోరు మధ్యలో. ఇది కాకర, ఇది కాకర ఒకటే వరుస. టమోటా అయితేనే 2 వరుసలు వేసుకో, 2 వరుసలు అవతల వైపు ఇవతల వైపు, బోదెక 2 వైపులో పెట్టుకోవాలి. ఓకే, అయితే ఈ సిల్క్ వైర్ ఉంది కదా, ఈ వైర్ ఏమో 3 స్టెప్పులు వేయాలి. టమోటాకు కూడా 3 స్టెప్పులు. టమాటాకైనా కాకరకైనా ఇప్పుడు కింద ఒక వైర్ స్టెప్ వేసుకున్నారు, మధ్యలో ఒక స్టెప్, ఇక్కడ ఒకటి వస్తుంది. ఇప్పుడు ఆ 5 నుంచి వేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు కింద ఇక్కడ ఒకటి వచ్చింది, ఇక్కడ రావాలి ఇంకొక ఒకటి వస్తుంది. అంటే 5 వరుసలు మొత్తం, 5 వరుసలు. ఇప్పుడు పైన 1, ఇది 2, ఇది 3, అది 4, ఇక్కడ ఒకటి వస్తుంది కాబట్టి 5. ఓకే. అయితే దీనికి ఇంకోటి సార్, ఈ తీగ జాతికి ఇప్పుడు కాకర, బీర వీటికి ఏంటంటే యాక్చువల్ సిల్క్ వైర్ అని ఉంటుంది ఇట్లా. ఇప్పుడు ఇది ప్లాస్టిక్ వైర్ కదా, ఇది ప్లాస్టిక్ వైర్. ఇది కాకుండా సిల్క్ వైర్ మన రీల్ వైర్ ఉంటుంది. ఆ రీల్ వైర్ యాక్చువల్గా రైతు తెచ్చుకుంటే మేము ఏం చేస్తామంటే ఇట్లా ఒలగాక అల్లినట్టు అల్లుతాం. ఒలగాక ఇట్లా అల్లినట్టు అల్లితే ఏమైతే అంటే యాక్చువల్గా ఆ తీగ ఇప్పుడు ఇది ఉంది కదా సార్, ఈ తీగ కొద్దిగా సుత్తిని పురుకోస ఉంటుంది కదా, పురుకోస కట్టినప్పుడు తోటి దీనికి కడతాం. అది కొంచెం జంపిస్తుంటది కాబట్టి దానికి సపోర్టింగ్ ఏం చేస్తాం అంటే సిల్క్ వైర్ కడతాం. సిల్క్ వైర్ కడితే ఆ సిల్క్ వైర్ నుంచి అది ఇట్లా తీగంతా పారుకుంటూ పోతుంది, దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది. మామూలుగా ఇట్లా ఉంటే ఏమవుతుంది అంటే గాలికి ఇది ఇట్లా కడతాం కదా, గాలికి అటు ఇటు తెగిపోతుంది. దీనికి సిల్క్ వైర్ అడ్డం జాలి లాగా, జాలి వైర్ నెట్ కట్టినట్టు అటు ఇటు సైడ్లు కూడా కొడతారు. అంటే ఒక కర్ర ఖరీదు ఎంత పడుతుంది? మీకు కూడా వేసిన అనుభవం ఉంది? 40 రూపాయలు అక్కడ కట్ చేసుకొని తెచ్చుకోండి. 40 రూపాయలు 40 పడుతుంది, 40 నుంచి 50 స్టాండర్డ్ బట్టి, అంటే సైజుని బట్టి కొంచెం క్వాలిటీని బట్టి 40 నుంచి 50 రూపాయలు కర్ర పడుతుంది. అంటే కర్ర ఎన్ని ఫీట్ల కర్ర వస్తుంది జనరల్ గా? 10-12 ఫీట్లు తెచ్చుకోవాలి, 10 నుంచి 12 ఫీట్లు తెచ్చుకోవాలి. ఎందుకంటే మనం ఒక మొట్టమొదటిగా ఒకసారి భూమిలో పాతినప్పుడు మళ్ళీ తీసేస్తాం కదా, తీసేసినప్పుడు ఏమంటే ఇరిగిపోతుంది. ఎంత లోతుకు పాతుకుంటారు ఇది? ఒక 1/2 ఫీటు. 1/2 ఫీట్ సరిపోతుందా? 1/2 ఫీట్ ఏం కదలదా ఇది కట్టినాక? కదలదు, ఎందుకంటే ఇటు ఇట్లా ఆపోజిట్ వేస్తాను, మళ్ళీ వైరి గుంచుతాం కడుతున్నాం కాబట్టి ఏం కదలదు. అందుకని 10-12 తెచ్చుకుంటే మనం తీసినప్పుడల్లా ఇది భూమిలోకి ఇరిగిపోతుంది కదా. ఒక పంటకే వస్తుందా ఈ కర్ర? 2 పంటలకు వస్తుందా? 4 పంటల దాకా కూడా చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు వాతుకున్నది ఇది ఎన్ని పంటలకు వస్తుంది? ఇప్పుడు ఈ సెటప్ ఒకటే పంట, ఒకటే సార్. ఇది అయిపోయినాక తీయాలి. కర్ర తీస్తే కర్ర కింద భూమిలో ఉన్నదంతా ఖరాబ్ అయిపోతుంది. దాని వరకు కట్ చేసి మళ్ళా వేసుకోవాలి. ఇప్పుడు ఇది ఫస్ట్ ఫ్రెష్ కర్రనా? ఇది ఆల్రెడీ వాడిందా? ఫ్రెష్ కర్ర, ఇది ఫ్రెష్ కర్ర, కొత్త కర్ర. ఇట్లా 2-3 పంటలకు వస్తుందా? ఎన్ని పంటలకు వస్తుంది? 3-4 పంటలకు కూడా 4 పంటలకు కూడా మనం రైతు ఉపయోగించుకునే దాన్ని బట్టి. అదే ఇంకా దాన్ని తీసి మళ్ళా, ఎందుకంటే వర్షం వచ్చినప్పుడు తడవకుండా బందోబస్తు చేసుకొని కొంచెం పేపర్ పెట్టుకొని కవర్ కప్పుకుంటే అది వేరే ఉంటది. ఇంకా లేదు అట్లా ఎండకి వానకు తడిసిపోతే 1-2 సార్లకు వస్తుంది. అదే సో ఇట్లా కర్ర ఖర్చు ఉంటది. కర్ర తర్వాత వైర్ ఖర్చు. వైర్ ఖర్చు తర్వాత ఇంకేముంటది? ఇప్పుడు మళ్ళీ సిల్క్ వైర్ కూడా కట్టుకోవాలంటారు కదా, ప్లాస్టిక్ వైర్ తో. అది మన రీలు ఉంటది, రీలు ఉంటుంది అదే టైప్ లో ఉంటది, అది అయితే మెయిన్ ఈ కర్ర కట్టినప్పుడు ఇక్కడ జాయింట్లు కట్టాలి కంపల్సరీ. జాయింట్లు కట్టిన తర్వాత అటు కొసకు అటు చివరికి సపోర్టింగ్ జాయింట్లు వేసి కట్టాలి, కర్రలు కదలకుండా. మొత్తం ఎంత ఖర్చు వస్తుంది ఎకరానికి? మీకు ఇచ్చే 10-12 వేలు కాకుండా మెటీరియల్ ఖర్చు ఎంత వస్తుండొచ్చు? మెటీరియల్ కర్రలు వచ్చేసి 40 రూపాయలు అంటే 2,000 కర్రలు 4 రోజులు 80,000 అంటే ఒక పంటకైతే 20,000 వేసుకోవచ్చు కర్రల ఖర్చు. ఈ వైర్ వచ్చేసి కేజీలలో తీసుకుంటారా? కేజీల లెక్కన. కేజీ మేము తెచ్చినప్పుడు అయితే 200 రూపాయలు ఉంటుండే, మరి ఇప్పుడు 300 ఉందో మరి ఎంత ఉందో తెలియదు, ఎందుకంటే పెరిగిపోతుంది కదా, సంవత్సరం పెరుగుతుంది. ఈ వైరు ఎన్ని కేజీలు పడుతుండొచ్చు సుమారుగా ఒక ఎకరానికి? ఎకరానికి వచ్చేసి 15 కేజీలు. అంటే 5 వరుసలు వేసుకుంటేనా?
అంటే నేను టమాటాకి వేసినప్పుడు అయితే 3 వరుసలే కదా, టమాటాకైతే 3, టమాటాకు 3 వరుసలు, అంటే ఇక్కడ వేసుకుంటారు, ఇక్కడ వేసుకుంటారు, కింద అవసరం లేదు, కింద అవసరం లేదు. ఓకే, అప్పుడు 15 కేజీలు, కానీ దీనికైతే ఎక్కువ పడుతుంది కదా, ఇప్పుడు 5 వరుసలు అంటే ఇంకో 10 కేజీలు ఎక్కువ పడుతుంది, 25 కేజీలు. సరే, దానికి ఒక 2,000 అనుకున్నా కూడా 5,000 రూపాయలు ఖర్చు వస్తుంది. కర్రలకు ఆల్రెడీ ఒక పంటకు 4 పంటలకు వస్తుంది అనుకుంటే ఒక పంటకు కర్రకు 20,000 ఖర్చు. ఇది 20,000, ఇది 5,000, 25,000. మల్చింగ్ ఇవంటే దీనికి సంబంధం లేదు. మల్చింగ్ అనేది ఏ దానికి ఏం మనం స్టేకింగ్ చేసినా చేయకపోయినా గడ్డి లేకుండా మల్చింగ్ వేసుకుంటాం. ఓన్లీ స్టేకింగ్ అయ్యే ఖర్చు మనం డిస్కస్ చేస్తాం. మళ్ళీ సిల్క్ వైర్ కావాలంటే అదెంత అవుతుంది? అది మామూలుగా 100 రూపాయలు అట్లా ఉంటుంది సార్, చిన్నది. ఆ ఉండలు ఉంటాయి ఒక్కొక్కటి 100, 150, 200 అట్లా. ఎట్లయినా ఒక సుమారు ఒక 30,000 వరకు అయితే మెటీరియల్ ఖర్చు వచ్చే అవకాశం ఉంది, కొంచెం ఎక్కువ తక్కువ, 30,000 కంటే ఎక్కువనే వస్తుంది. మళ్ళీ పాతినందుకు మీకు 10-12,000, అంటే 40,000 రూపాయలు స్టేకింగ్ ఖర్చు వస్తుంది దాదాపుగా, అంతేనా? మీ లెక్క మీరు వేసుకున్నారు కదా, 40,000 రూపాయల వరకు స్టేకింగ్ ఖర్చు వస్తుంది. కర్ర కాక నేను అనేది, కర్ర మనం 2,000 కర్ర అనుకున్నాం కదా, అవును, 40 రూపాయలు ఒక 80,000 కర్రకే అవుతుంది, 80,000 కర్రకి అవుతుంది అట్లా. 2,000 కర్రకు 40 రూపాయలు 80,000 అవుతుంది. కర్రకు ఒక్క పంటకి వేసుకుంటే 20,000 ఖర్చు వస్తుంది. మళ్ళీ ఈ దారానికి 5,000 వస్తుంది, ఇంకా సపోర్ట్ దారం అది వేసుకుంటే దానికి ఒక 4-5,000 వేసుకుని మొత్తం 30,000 రూపాయలు దీనికి వస్తుంది. మీకు కూలీ ఖర్చు అంటే ఇది నాటించుకోవడానికి అయ్యే ఖర్చు 10,000, కనీసం 10,000 అని వేసుకోవాలి. సో అట్లా 40,000 ఒక పంటకు ఖర్చు వస్తుంది. కర్ర ఒకసారి తెచ్చుకుంటే 4 సార్లు పనికి వస్తుంది. ప్రతిసారి కర్ర ఫస్ట్ కర్రకైతే మనకు 80,000 ఖర్చు వస్తుంది. ఫస్ట్ కర్రకైతే 80,000 ఖర్చు వస్తుంది. అట్లా పంట వారీగా చూసుకున్నప్పుడు 40,000 అవుతుంది. లేదు కానీ ప్రతిసారి మాత్రం వైర్ మార్చుకోవాలా? మళ్ళీ ప్రతిసారి మార్చుకోవాలి, ఎందుకంటే ఇది ఒకసారికే పనికి వస్తుంది. ఎందుకంటే వర్షం పడ్డప్పుడు ఇది వర్షం వచ్చి ఎండిపోయినప్పుడు కట్ అయిపోతుంది. ఇప్పుడు ఇట్లా ఈ వైర్ పనికి రాదు మళ్ళీసారికి. ఇప్పుడు ఈ పంట అయిపోతుంది కదా, ఈ పంట ఈ చేను పెరుగుతుంది, పంట కోత వస్తుంది, తీసేస్తారు, అంత అయిపోతుంది ఒక 3 నెలలకు. అయిపోయినాక ఈ కర్ర తీసేసేది కూడా మళ్ళీ పనే కదా, పనే. అది రైతే చేసుకోవాలి, అది రైతే చేసుకుంటాడు. ఖాళీగా ఉంటేనే వాళ్ళు చేసుకుంటారు, లేకపోతే మమ్మల్ని పిలిపిస్తే మేము. మీరు మళ్ళీ అది తీసినా అది వేరే ఖర్చు కదా, కర్ర తీయాలి, ఈ వైర్లని కట్ చేసి మొత్తం తేడా చేయాలంటే అది వేరే. ఆయన ఏమన్నా మీకు మళ్ళీ కర్ర కట్ చేసి మీకు అప్పచెప్పి మళ్ళీ పాతామంటే మీరు 10-12,000 మీరు ఎకరానికి చేస్తారు. ఎక్కడెక్కడ చేస్తున్నారు ఈ స్టేకింగ్ పని అనేది? మీరు స్టేకింగ్ మన ఎర్రబెల్ దగ్గర మారపాక చేసినాం, ఒకటి మా ఊరు దగ్గరనే చేసినాం, గోపాలపురం. ఏది మాడుగులపల్లి మండలమే మండలం చేసినాం, ఇటేమో కనగాల మండలం చేసినాం, కనగాల మండలం. ఇప్పుడు ఇక్కడ చేస్తున్నాం. ఎక్కడైనా పని ఉంటే ఎక్కడికైనా పోతారా? ఎక్కడైనా పోతాం. ఛార్జీలు రానుబోను వాళ్ళు పెట్టుకుంటే అదే. దూరం అయితే మరీ దూరం ఎక్కువైతే కొంచెం దారి ఖర్చు. ఎందుకంటే ఇంతకుముందు మేము బతాయి కొమ్మలు కట్ చేయకపోయేది కదా, అదే విధంగా ఇది కూడా బతాయి కొమ్మలు కట్ చేయడానికి కూడా చాలా దూరం పోయినాం. ఓకే, నిర్మలు, అటు గుంటూరు, అటు ఆదిలాబాద్ జిల్లాకు వేరు, ఇటు గుంటూరు జిల్లాకు వేరు, ఎక్కడ పిలిచినా. దాంతో పాటు ఇది కూడా ఉపాధి మేమే స్వయంగా కల్పిస్తాం. అదే, ఇది ఒక పని కదా, ఆ పనితో పాటు ఈ పని. ఆ పని దొరికినప్పుడు ఆ పని చేస్తారు, కొమ్మలు కత్తిరించడం. ఎంతమంది ఉంటారు మీరు బ్యాచ్ లో మొత్తం? మేము ఒక 12-15 మంది ఉంటాం. 12-15 మంది. ఈ రోజు ఒక 8 మంది వచ్చినాం. 8 మంది వచ్చినారు. అదే ఒక రోజు ఒకరికి కుదిరితే ఒకరికి కుదరదు కదా, ఎందుకంటే మేము వ్యవసాయం చేసుకుంటాం కాబట్టి కొద్దిగా కొంతమంది వస్తుంటారు. అదే, ఎవరికి ఏ రోజు పని ఉంటే వాళ్ళు రారు, పని లేని వాళ్ళు ఇటు వస్తుంటారు. అట్లా ఎంత దూరం పోవాలన్నా పోయి చేస్తారు. ఇప్పుడు కూడా కొమ్మలు కత్తిరించేది కూడా చేస్తున్నారా? చేస్తున్నాం. కొమ్మలు కత్తిరించేది చేస్తున్నారు, మళ్ళీ స్టేకింగ్ పని కూడా చేస్తున్నారు. ఎక్కడున్నా పోతారు. ఇప్పుడు 8 మంది వచ్చింది కదా, ఒక ఎకరం భూమి చేయాలంటే ఒక రోజు పడుతుందా? మనం రైతు అన్ని మన సమయాన్ని తెచ్చి పెడితే సాయంత్రం వరకు కంప్లీట్ చేస్తాం. ఉదయం వచ్చి నెక్స్ట్ డే ఒక పూట కూడా మనుషుల్ని బట్టి ఆడ మనం తెచ్చే మెటీరియల్ బట్టి వాతావరణం కూడా సహకరించాలి. వర్షాలు పడుతుంటాయి, అటు ఇటు పని చేసుకోలేకపోతే ఇబ్బంది. ఓకే, పని లేదా? మనం అంటే సంవత్సరానికి కొన్ని సీజన్లలో ఎంత పని చేస్తారు ఇట్లాంటిది? ఇది మేము పర్లేదు, బత్తాయి చెట్లు ఇది కలిపి 1,00,000 రూపాయల వరకు రెగ్యులర్గా పోతే మాకు ఉపాధి మనిషికి. అంటే ఒక 100-150 రోజుల పని చేస్తారు, అటు ఇటుగా పని దొరుకుతాయి, చేతి నిండా దొరుకుతాయి. మిగిలిన రోజులు మళ్ళీ మీ పనులు, తాటి చెట్లు ఎక్కడం అయితే మీకు వ్యవసాయం కూడా ఉంది కాబట్టి వ్యవసాయం కూడా చేసుకుంటారు. ఎవరైనా ఎక్కడైనా ఈ స్టేకింగ్ పనికి కానీ కొమ్మలు కత్తిరించే పనికి కానీ పిలిస్తే పోతారా? పోస్తాం. ఓకే, కంపల్సరీ. రైట్ అండి, థ్యాంక్ యూ. ఇది ప్రశాంత్ గౌడ్ గారు చెప్తా ఉన్నది. ఒకవైపు వ్యవసాయం చేసుకుంటారు, మరొక వైపు తాటి చెట్లు ఎక్కుతూ గీత కార్మిక వృత్తిని కొనసాగిస్తున్నారు. వాళ్ళకు కూడా వ్యవసాయంలో కూరగాయలు సాగు చేసిన అనుభవం ఉంది. గతంలో తెలుగు రైతుబడితో కూడా పుచ్చ సాగులో, అదేవిధంగా దోస సాగులో వరకు ఉన్న అనుభవాన్ని మనతో పాటు పంచుకున్నారు. ఈ విధంగా కర్రలు
పాతుకోవడం అంటే స్టేకింగ్ అంటారు. చాలామంది టమాటా సాగు చేసే రైతులు కానీ లేదా తీగజాతి కూరగాయలు అయినటువంటి బీర, కాకర, సోర వంటి పంటలు సాగు చేసే వాళ్ళు కూడా ఈ విధంగా స్టేకింగ్ చేసుకుంటారు. అంటే ఈ వెదురు బొంగులు కొనుక్కొని వచ్చి ఈ వెదురు బొంగులను ఇట్లా జాయింట్ చేయించుకొని భూమిలోకి అరఫీట్ అటువైపు అరఫీట్ ఇటువైపు అరఫీట్ 2 కర్రలు పాతుకున్నారు. చివరలో మాత్రం ఇంకొక 2 కర్రలు అడిషనల్గా వేసుకొని బలంగా ఉండేలాగా వైర్ పైన ఒక వైరు, ఈ మధ్యలో 2 వైర్లు, కింద 2 వైర్లు. అంటే ఈ తీగజాతి కూరగాయలకు ఈ విధంగా కట్టుకుంటారు. టమాటాకు మాత్రం కేవలం ఈ 3 మాత్రమే కట్టుకుంటారు. ఇలా కట్టుకోవడం వల్ల రైతుకు కేవలం తీగ పారించుకోవడానికి నేల మీద బారించకుండా తీగ అంతా దీనికి బారితే కాయల నాణ్యత బాగొస్తుంది, కూరగాయల నాణ్యత. కాబట్టి చాలామంది రైతులు సాగు చేస్తున్నారు. ఆ విధంగా టమాటా కూడా నేలబారు కంటే కూడా ఈ విధంగా తీగలు ఎక్కించుకొని పారించుకుంటే కాయ పైన ఉంటుంది, నేలకు ఆనకుండా ఉంటుంది. కాబట్టి మంచి క్వాలిటీ వస్తుంది, మంచి ధర పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి శాశ్వత పందిరి లేని వాళ్ళు ఈ విధంగా తాత్కాలికంగా ఈ స్టేకింగ్ పద్ధతిలో కూరగాయలు సాగు చేస్తున్నారు. అలా సాగు చేసిన అనుభవం కూడా వారికి ఉంది. ఆ విధంగా కావాలన్న వాళ్ళకు మేమంతా కూడా ఈ రకంగా వాళ్ళే మెటీరియల్ తెచ్చుకోవాలి. రైతులు ఎవరు కావాలంటే వాళ్ళు ఈ కర్రలు తెచ్చుకోవాలి, ఈ వైర్ తెచ్చుకోవాలి. దీనికి అవసరమైతే ఇంకా అడ్డంగా అల్లుకోవడానికి సిల్క్ వైర్ కూడా ఉంటుంది, అది కూడా తెచ్చుకుంటే మేము అది కూడా అల్లిస్తాము. ఈ రకంగా చేయడానికి ఎకరానికి 10 నుంచి 12 వేల రూపాయలు, అంటే దూరాన్ని బట్టి కానీ లేదా అక్కడ ఉన్న విస్తీర్ణాన్ని బట్టి కానీ లేదా సీజన్ను బట్టి కానీ కొంచెం ధరలు అటు ఇటుగా ఉంటాయి. మాకు పని కాలం అయితే ఒకసారి ఎక్కువ ధర ఇస్తే మాత్రమే వెళ్తాం, పని లేని కాలంలో అయితే కొంచెం తక్కువ ధరకైనా పని దొరికినా కూడా వెళ్తుంటాం అనేది ప్రశాంత్ గౌడ్ గారు చెప్తున్నారు. ఈ రకంగా కర్రలు నాటడానికి వాళ్ళు తీసుకునే ఖర్చు అలా ఉంటే పాతించుకునే రైతులకు మాత్రం సుమారు మొదటిసారి కర్ర తెచ్చుకున్నప్పుడు 2000 కర్ర తెచ్చుకోవాలనుకుంటే ఒక కర్రకు 40 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఈ ఎత్తు వచ్చేసి 10 నుంచి 12 అడుగుల ఎత్తు వరకు ఉంటుంది. ప్రతిసారి అరఫీటు భూమిలోకి పాతుకుంటారు. ఒక పంట పూర్తయిన తర్వాత దీన్ని తీసేటప్పటికి ఆ అరఫీటు కొంచెం నేలలో నాని ఉంటుంది, నీళ్ళతో తడిసి ఉంటుంది, తడి కాబట్టి ఆ కర్ర అంతా చీకిపోయి ఉంటుంది, దాన్ని కట్ చేసుకోవాలి. మళ్ళీ అట్లా అరఫీటు తగ్గుతూ కనీసం ఒక 3-4 పంటల వరకు రైతు దాన్ని సంరక్షించుకునే తీరును బట్టి 3-4 పంటల వరకు వాడుకోవచ్చు. ఈ రకంగా ఒక పంటకు తీసుకున్నా కూడా 20,000 రూపాయల వరకు కర్ర ఖర్చు వస్తుంది. ఒక 5,000 రూపాయలు ఈ వైరుకు ఖర్చు వచ్చే అవకాశం ఉంది. సిల్క్ వైర్ అడ్డంగా అల్లుకునే వైరుకు కూడా ఒక 4-5 వేల రూపాయల వరకు ఖర్చు వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా ఒక మెటీరియల్కి మాత్రం ఒక 30,000 రూపాయలు వాళ్ళు పాతినందుకు గాను, అంటే మనుషులతో పెట్టించుకున్న కూలీ ఇచ్చినా చేస్తాము, లేదంటే మాకే మొత్తం గుత్త ఇచ్చినా చేసి పెడతామని చెప్తున్నారు. మెటీరియల్ మాత్రం రైతు తెచ్చుకోవాలంటున్నారు. ఒకవేళ రైతు కాకుండా మెటీరియల్ కూడా మీరు తెమ్మని అంటే తెస్తారా? కర్రనా అంతే, అంటే మనకు తెలిసిన ఇంతకుముందు ఉంటారు కదా ఎవరైనా తీసేసిన వాళ్ళు సెకండ్ హ్యాండ్ కర్రలు ఉంటాయి వాళ్ళ దగ్గర అట్లా కూడా దొరుకుతాయి. అంటే మేము చేస్తుంటాం కాబట్టి చెప్తుంటాం. ఎవరైనా ఒకసారి వేసి తీసి మాకు అవసరం లేదు, ఖరాబ్ అయిపోతుంది, మేము అట్లా కూడా కావాలంటే మెటీరియల్ చాడ కూడా చెప్తాం. ఓకే, అట్లా కూడా చెప్తున్నారు. మెటీరియల్ కావాలి, కర్రలు కూడా కావాలంటే కూడా సెకండ్ హ్యాండ్ ఎక్కడ దొరికే అవకాశం ఉంటే అది కూడా చెప్తాం. వాళ్ళే డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటే మేము పని చేసి పెడతాం అనేది కూడా వారు చెప్తున్నారు. ఆ రకంగా ఏ ప్రాంతానికి కావాలన్నా వెళ్తాం. ప్రస్తుతం మనం ఉన్నదైతే చెప్పుకున్నాం కదా, నల్లగొండకు ఇటు మిర్యాలగూడకు సమీపంగా ఉన్నటువంటి మాడుగులపల్లి మండలంలోని ధర్మాపురం గ్రామంలో మనం ఉన్నాం. ఈ చుట్టుపక్కల గ్రామాల్లోనే కాదు, వాళ్ళు మరొక వైపు బత్తాయి మొక్కల ప్రూనింగ్ కూడా చేస్తూ ఉంటారు. ఆ బత్తాయి మొక్కల ప్రూనింగ్ అనేది కూడా చేస్తున్న క్రమంలో దూర ప్రాంతాలు కూడా వెళ్ళి చేస్తూ ఉంటాం. గతంలో ఆదిలాబాదు, గుంటూరు వంటి ప్రాంతాలు కూడా వెళ్ళి చేశాము. ఈ స్టేకింగ్ కర్రలు కట్టే పనిని కూడా మేము వేరే ప్రాంతాలు కూడా వెళ్ళి చేస్తున్నాం. ఈ విధంగా ఈ పనికి పిలిచినా లేదంటే ప్రూనింగ్ పనికి పిలిచినా కూడా ఎక్కడికైనా వెళ్ళి చేస్తామనేది ప్రశాంత్ గౌడ్ గారు చెప్తున్నారు. మరొకసారి వాళ్ళతో త్వరలోనే, గతంలో కూడా ఒకసారి చూపించాము ప్రూనింగ్ ఏ విధంగా చేస్తున్నారు అనే విషయాన్ని. మళ్ళీ అవకాశం ఉంటే ఖచ్చితంగా త్వరలోనే వాళ్ళు ప్రూనింగ్ ఏ విధంగా చేస్తున్నారు, దానికి ఎట్లా చార్జ్ చేస్తున్నారు అనే విషయాన్ని కూడా మీకోసం చూపించే ప్రయత్నం చేస్తాం. మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.